యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అవును ప్రభువా, నా జీవితం హనోకు వలె నీ వైపు తిరిగి నీతో నడిచే ఆ గొప్ప బలాన్ని, ఆ గొప్ప ధన్యతను మా అందరికీ అనుగ్రహించాడు. హనోకు నడిచాడు కనుకనే ఆయన నీలో బ్రతికినంత కాలం నీ సన్నిధి తోడుంచి, అలాగే నీ సన్నిధికి ఆయనను మరణమును చూడకుండా నీ యొద్దకు తీసుకొని వెళ్ళిపోయావు ప్రభువా. అదే జీవితం మాకు కావాలి. యోహాను సువార్తలో ప్రభువా మరియతో మార్తతో నువ్వు చెప్పావు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచుకున్నవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అవును కదా ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి, నీతో జీవించే జీవితం మాకు దయచేయండి నాయనా. ఇదిగో కొమ్మర్ల ప్రభా కామేశ్వర గారు, అరుణ గారు, ప్రభు ఆకాంక్ష అనుశాసులు నాయన, ఇదిగో మా తండ్రి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన కూడికలో మాకు ఇచ్చినటువంటి ఒక్కొక్క ప్రభా, ఇదిగో నా తండ్రి నాయన, మీ జీవపు ఓ ప్రభా మార్గపు అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకునేటట్లుగా మమ్మల్ని అందరినీ ప్రభా నిన్ను అనుసరించే వారిగా, నీ యొక్క ప్రభా అడుగు జాడలు అనగా నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించే వారిగా ప్రభా నీ సన్నిధిలో జీవించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని మీ చిత్తమైతే ప్రభా, ఇదిగో ఈ సంవత్సరం అంతయు నాయనా దేశంలో ప్రపంచంలో ఏది సంభవించినా నిన్ను ఆరాధించే బిడ్డలకు నువ్వు తోడై నడిపించే దేవుడవు నాయన. నువ్వు నాయన రెక్కలతో కప్పుచున్న దేవుడవు, అపాయము రాకుండా చేసే దేవుడవు ప్రభువా. ఇదిగో నువ్వు నడిపించే దేవుడవు నాయన. ప్రతి కుటుంబాన్ని నడిపించండి, వారి కుటుంబాలలో ఉన్న శోధన బాధలన్నీ ఒక్కొక్కటిగా మీరు తొలగించి వేయండి. ఆర్థిక సమస్యలు ఓ ప్రభా మీ నామములో తొలగించి వేయండి ప్రభా. తలపెట్టిన ప్రతి పని నీ పాదాల దగ్గర ఉంచాము గనుక దానికి నీవే కర్తవై, రాజువై, కాపరివై, సహాయకుడివై నడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వారి హృదయ భారములు, బాధలు, కన్నీటిని ఓ ప్రభా దేనినైతే జయించలేకపోతున్నారో వాటి మీద మీరు తోడై యుద్ధము చేసి జయము దయచేయండి. ప్రతి బిడ్డకు చదువుకునే వారికి జ్ఞానమునివ్వండి, పెద్దలకి మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు ప్రార్థనా జీవితం, నీతో అడుగులు వేసే బ్రతుకు దయచేయండి. ప్రతి ఒక్కరిని అప్పగించు.